శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మంచి ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చినటువంటి మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క అద్భుతమైనటువంటి మాటను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుదువని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుడిచ్చినటువంటి బాధ్యతలో నమ్మకంగా ఉండాలి. అపనమ్మకంగా ఉండటం అన్నటువంటిది అన్యాయమైన ఆలోచన ప్రియులారా. ఒక విషయం గుర్తు చేయనా, ఒక తలాంతు ఇవ్వబడినటువంటి వాడు దాన్ని నమ్మకంగా ఉపయోగించుకోకుండా భూమిలో పాతిపెట్టాడు. అవును, దేవుడు నీకిచ్చినటువంటి తలాంతులను ఆయన నీ మహిమ కొరకు వాడుకోమని, దేవుని కొరకు వాడబడాలి అని. అవును, అదే దేవుడు మన పట్ల కోరుకుంటూ ఉన్నటువంటిది. లేకున్నట్లయితే గనక సోమరి వారు అయిపోతాం. ఎప్పుడైతే సోమరతనంలోనికి వెళ్ళిపోతామో అప్పుడంటాడు, సోమరి అయినటువంటి చెడ్డ దాసుడా, అపనమ్మకస్తుడా, పనికి మాలినటువంటి వాడా అని కూడా మాట్లాడతాడేమో. అవును, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలా వాడబడుతూ ఉంటున్నావు? చీకటిలో నుండి వచ్చినటువంటి నీవు వెలుగుమయముగా జీవిస్తూ ఉంటున్నావా? అనేక మందిని దేవుని యొద్దకు నడిపించడానికి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని గుర్తింపుని పొందుకుంటూ ఉంటున్నావా? అవును, ఒకవేళ ఇలాంటి యొక్క గుర్తింపు నీలో, నాలో, మనలో రాకుండా పోతే గనక ఏమవుతుందో తెలుసా? త్రోసివేయబడతావు, పాతాళములోనికి నెట్టబడతావు. అక్కడ ఏడ్పులు ఉంటాయి, పండ్లు కొరుకటం ఉంటాయి, భయంకరమైనటువంటి అగ్నిలో మండుచున్నటువంటి అగ్నిలో పడవేయబడతాం ప్రియులారా. అవును, జాగ్రత్త. అందుకోసమే అంటున్నాడు, నీకు ఇచ్చినటువంటి మంచి ఆలోచన, మంచి జీవితాన్ని బట్టి, మంచి దేవుని ఘనమైనటువంటి సేవలో అపనమ్మకంగా ఉండకుండా నమ్మకంగా, కొంచెంలో నమ్మకంగా ఉంటే చాలు, దేవుడు అద్భుతమైనటువంటి భవిష్యత్తును నీకును, నాకును, మనకును, మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అట్టి వారిగా మనం జీవించదుము గాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, మీరు మా పట్ల నమ్మకంగా ఉంచి ఇచ్చినటువంటి బాధ్యతలో నమ్మకంగా చేయుటకు సహాయం చేయండి. మా హృదయమును మీకు అప్పగిస్తున్నాం. మీ పరిచర్యలో మమ్మల్ని అందరినీ కూడా మీరు బలముగా వాడుకొని బలా మంచి దాసుడా అని గుర్తింపు తెచ్చినట్లుగా మీరు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.